ఇలా అన్ని నిమ్మరసం అవన్నీ తీసి పెట్టుకుంటే నాకు పొద్దున్న రిలాక్స్‌గా పని చేసుకుంటానండి. టెన్షన్ పడను. ఈరోజు చాలా టెన్షన్ పడ్డాను. ఏమైందంటే నేను ఆకుకూర అదేం ఒలుచుకోలే మెంతికూర అది చాలా చాలా టెన్షన్ అయిపోయి పరిగెత్తుకుంటూ చేశా. ఎప్పుడుదప్పుడు ఇలా కడిగేసుకొని, తుడుచుకొని పెట్టుకుంటే కిచెన్‌లో నీట్‌గా ఉంటది. నేను యాక్చువల్‌గా అన్ని గిన్నెలన్నీ ఇట్లా అందుకే బయట తోమమని చెప్తా. మా వాళ్ళు ఏదన్నా లిక్విడ్ ఏసి కడిగినా గూడా బయట తోమి ఆడ పెట్టేయండి. మీరు ఈడ పెడితే నేను మాటికి తీసి పెట్టాలి అనేసి. ఈడ నేను వంట చేస్తూ కడుక్కున్నవే ఓన్లీ కాఫీ కప్స్ మాత్రమే ఇక్కడ కడగమంట. ఏదన్నా డెలికేట్ ఐటెము కడగమంట. ఏమవుతదంటే ఈడ పెడితే అవి మాటికి బట్ట తీసుకోవడం, తుడచడం. ఇంకోటి ఆర్థరైటిస్ నేను మీరట్ ఎళ్ళాను గదా! ఆంటీకి గూడా ఉందన్నమాట. ఎందుకు ఆర్థరైటిస్ ఎందుకింత నొప్పులుంటాయి అంటే ఇట్లా ఆపరేషన్ అయినాక నాకేమి నొప్పులే లేవు. మళ్ళీ వచ్చినాయి అంటే అన్నది చేతులు తడుస్తా ఉంటే ఆర్థరైటిస్ నొప్పులు ఎక్కువైతాయంట. చేతులు ఎప్పుడు వినలేదు. మీకు తెలుసా? యాక్చువల్‌గా నీకింత ఆర్థరైటిస్ అంటున్నావు. ఇంత పెద్ద సమస్యనా అని అనుకోకండి. వేళ్ళు నొప్పులండి. వేళ్ళు ముడచలేను, తెరచలేననమాట. బిగుసుకుపోయుంటాయి. గంజి పెట్టినట్టు బిగుసుకుపోయుంటాయనమాట. సో, మనకు ఆడవాళ్ళకి పనంతా ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, పిల్లలకి కానీ అందరికీ వేళ్ళతో పని లేకపోతే అవుతదా? వేళ్ళతో పని చేయాలి గదా! సో, చపాతీలన్నీ నేను నిన్న సండే ఎక్కువైతాయేమో అనుకున్నాను. మా వాళ్ళు ఆలు కర్రీ చాలా రోజుల తినక అనేసి తిన్నారా, మొత్తం అయిపోయినాయి. నేనొక 4 తిన్నాను. మనిషికి 5 లెక్క అని చెప్పి చేశాను. అంటే నేను పిండి ఒక లిమిట్ వరకే తడుపుతానింక. ఒకవేళ గెస్ట్‌లొచ్చినాక నేనేం చేస్తానంటే మళ్ళీ రెండోసారి తడుపుతా గానీ, వెంటనే తడపలేను. నాకు దోసలు చేసినంత ఈజీ కాదండి చపాతీలు. ఎప్పుడు అంత టెన్షన్ పడతాను. గెస్ట్‌లొస్తారన్నప్పుడు గూడా నేను చపాతీలు పెట్టుకోనండి. హాయిగా దోస గ్రైండర్‌లో ముందు రోజు రుబ్బి పెడితే పొద్దున్నంత ఎర్ర కారం ఏసేసి పోసేయొచ్చు. ఈ చపాతీలకు కుర్మా చేయాలి, పిండి తడపాలి, మడతబెట్టి రుద్దాలి, కాల్చాలి స్పీడ్‌గా. అదే దోస అయితే గెస్ట్‌లొస్తే అట్లా మాట్లాడుతూ కిచెన్‌లో నిలబడి చేసేసేయొచ్చు. చిన్న స్టీల్ గిన్నెకి పెట్టేసుకున్నానండి నేను. ఇంకా పెద్దది టపర్‌వేర్‌తో ఆయిల్ వేయలేక. చపాతీ చాలామంది ఏం చేస్తారంటే అట్లా వదిలేసి మళ్ళీ రుద్దుతా ఉంటారు. అట్లా ఆయిలేసాక ఫాస్ట్‌గా తిప్పండి. ఈక్వల్‌గా రోస్ట్ అయితది. మా ఆయనకు రోస్ట్‌గా ఉండడం ఇష్టం. ట్రయాంగిల్ షేప్ చపాతీ ఇంతకుముందు నేను చూపించిన ఎట్లా రుద్దాలనేది. పరోటాలా ఇది రుమాలి రోటీలాగా రౌండ్‌గా రోల్ చేసి అంతా చేసి ఇప్పుడు అట్లా చెయ్యట్లేదు. నేను చూపిస్తాను గానీ నా పనిని బట్టి అట్లా చేసుకుంటా. ఇంక చేసిన వెంటనే టపర్‌వేర్‌లో పెడతాండి చపాతీ, ఆయిల్ చపాతీలు. మీరు చూడండి 3 డేసే నా ఫ్రెష్‌నెస్ మెయింటైన్ అయితే బెంగుళూరు నుండి మా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడంతా నేను చేసి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళేవాడు. ఇంక నేను వండి టేబుల్ మీద పెట్టే వరకే నా డ్యూటీ.